నా ప్రియమైన బిడ్డ, నీ వివాహ జీవితంలో శాంతి లేకపోవడం వలన నీ హృదయం బరువెక్కింది. చిన్న విషయాలు పెద్ద తగాదాలుగా మారి ప్రేమ కన్నీళ్లలో కరిగిపోతోంది. నీవు నిశ్శబ్దంగా అడుగుతున్నావు, ఇది ఎప్పటికైనా సరిగా మారుతుందా తండ్రి అని. కానీ విను బిడ్డా, నేను శాంతి యొక్క అధిపతిని. విరిగిపోయిన హృదయాలను మళ్లీ కలపగలవాడిని నేనే. మీ మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమను మళ్లీ పుట్టించగలను. బిడ్డా, నీవు నన్ను నీ హృదయంలో ఉంచు, నేను నీ ఇంటిని శాంతితో నింపుతాను. నా బిడ్డా, చిన్న చిన్న విషయాలకు నీ కోపం ఉప్పొంగిపోతుందని నీకే తెలుసు. ఆ క్షణంలో మాట్లాడిన మాటలు, చేసిన పనులు నీకు ప్రియమైన సంబంధాలను గాయపరుస్తున్నాయి. తరువాత నీ హృదయం పశ్చాత్తాపంతో కుమిలిపోతోంది. కానీ విను బిడ్డా, నీ కోపం నీ జీవితాన్ని నడిపించకూడదు. నా ప్రేమ నీ హృదయంలో నిండితే ఆగ్రహం నెమ్మదిగా తగ్గిపోతుంది. నేను నీ ఆలోచనలకు ప్రశాంతత, నీ మాటలకు మాధుర్యం ఇస్తాను. బిడ్డా, నీవు నన్ను ఆశ్రయించు, నేను నీ హృదయాన్ని మృదువుగా మార్చుతాను. ఇది నా వాగ్దానం. కోపం చెరిపిన చోట నేను శాంతి నింపుతాను, విరిగిన సంబంధాలను మళ్లీ పునరుద్ధరిస్తాను. నీవు కోపాన్ని జయిస్తే నా ప్రేమ పొందినట్టే.